నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ప్రభుత్వాలు మారగానే పద్ధతులు మారుతూ ఉంటాయి. కొన్ని విధానాలు మారుతూ ఉంటాయి. కొన్ని కార్యక్రమాల్లో కూడా కొన్ని ప్రయోజనకరంగానే అలా ప్రయోజనకరమైనటువంటి ఒక మార్పు ఇకపై వినియోగదారుడికి రేషన్ దుకాణానికి వెళ్ళి తీసుకోవాల్సిందే. ఎందుకంటే వినియోగదారుడికి రేషన్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క తాజా ఉద్దేశం. దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి రేషన్ షాపులోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మంచిదా చెడ్డదా అని అంటే ఒక విధంగా మంచిదనే చెప్పాలి. ఎందుకంటే 1800 కోట్లకు పైగా సంచార రేషన్ దుకాణాలు పెట్టినప్పుడు ఏ సంచార రేషన్ దుకాణం ఇంటికొచ్చి రేషన్ ఇచ్చింది అనేది ప్రశ్నించుకుంటే చాలా తక్కువ. రేషన్ అంటే బియ్యమే కాదు, బియ్యంతో పాటు ఇచ్చే చాలా వస్తువులు అసలు వినియోగదారుడికి అందని పరిస్థితులు కూడా ఉన్నాయి. వెటిపోయేవి కూడా తెలియదు. అలాగే రేషన్ డీలర్ పరిధిలో అవి ఉన్నా కూడా రేషన్ డీలర్కి లాభాలు లేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేషన్ పంపిణీని తిరిగి రేషన్ దుకాణాల్లోనే పెట్టారు. అది మంచిదే. అయితే పంపిణీ విధానంపై నిరంతరం నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పీడిఎస్బి రైసు బయటికి వెళ్ళిపోతున్నాయనే పరిస్థితి మీద నిఘా ఉండాలి. చాలా చోట్ల పీడిఎస్కి కేటాయించినటువంటి తహసీల్దారులే డీలర్లతో కలిసి అక్రమాలకి, తహసీల్దారులు అంటే డిప్యూటీ తహసీల్దారులు, ఆ డిప్యూటీ తహసీల్దారులే ఈ అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. అందువల్ల అటువంటి వారిని గుర్తించి వారికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రేషన్ పంపిణీ వ్యవస్థ అనేది సక్రమంగా జరిగినప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. అట్లాగే వినియోగదారుడు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. రేషన్ ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం వస్తాయి. అవి తినటం వల్ల మధుమేహం, ఇతర సమస్యలు అరికట్టబడతాయి అనేది ఉత్తిత్తు ప్రచారం అని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం. కాకపోతే ఆ బియ్యం మెత్తగా ఉడుకుతాయి. కాకుండా మంచిగా ఉడికేందుకు ఎప్పుడు కూడా ఆ బియ్యాన్ని వారబోసుకునే పద్ధతిలో, అంటే గంజి వార్చుకునే పద్ధతిలో వండుకోవటం మంచిది. కుక్కర్లలో అయితే దాని పరిస్థితి బాగుంది. ఏదైనప్పటికీ ప్రభుత్వం రేషన్ దుకాణాల్లోనే జూన్ 1 నుంచి బియ్యం అందజేస్తుంది.